అందరికీ నమస్కారం. ఇక్కడ మనకి ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు. మనకి చాలా డౌట్స్ ఉంటుంది మన మీదనే. నాకు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇంత ఏజ్ అయిపోయింది, మాతో పెళ్ళైన వాళ్ళకి వచ్చేసింది, ఇంకా రావట్లేదే, వస్తుందో రాదో, ఇటువంటి డౌట్స్ ఒక్కొక్కసారి మనం తోయాలన్నా కూడా అది ప్రయత్నం చేసినా పోదు, ఒకసారి వెంటాడుతూనే ఉంటుంది. అటువంటిదంతా అంటే వీళ్ళని చూసినప్పుడు, వీళ్ళ మాటలు విన్నప్పుడు, తర్వాత మనం ఆలోచించినప్పుడు దాన్ని ఈజీగా నెట్టేసి నాకు కూడా వస్తుంది అని చెప్పుకోగలుగుతాం. అది మెయిన్. సో ఇది ఏ మందులు వాడినా, శారీరకంగా అన్నీ బాగుందని అన్ని స్కాన్లో చూపించినా, అన్ని బ్లడ్ టెస్ట్ చేసినా నాకు వస్తుంది అనే మాట, ఫీలింగ్ కలిగించడం చాలా కష్టం. అది ఖచ్చితంగా రావాలి. అది రావడానికి కోసం ఈ ఒక ప్రయత్నం. ఇది వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు. నమస్తే అండి, మాది అల్లూరు. మాకు మ్యారేజ్ అయ్యి 10 years అయింది. 2005లో మాకు మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి చాలా దగ్గరలా చాలా హాస్పిటల్ తిరిగాము. తిరిగి బాగా విసిగించాము. ఇంకా చివరిగా మా ఇంటి పక్కన ఇట్లాగే మా పక్క సందులో వేరే ఒక అన్న ఉంటే, అన్న కూడా ఇక్కడికే వచ్చి అంటే పీసీఓడి అంటే వాళ్ళ సిస్టర్ ఉంటే ఏదో చేయించుకున్నారు. ఇక్కడికి వచ్చి వాళ్ళకి సక్సెస్ అయింది. వాళ్ళు మామూలుగా వచ్చి ఒకసారి మీరు ఆడికి వెళ్ళిరండి, మేము ఫస్ట్ టైం ఆడికే వెళ్ళాము, మాకు అక్కడ సక్సెస్ అయింది, మీరు ఒక్కసారికి ఆడికి వెళ్ళిరండి అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు ఆల్రెడీ విసిగించుకున్నాం కాబట్టి ఏముందిలే, ఇన్ని హాస్పిటల్ తిరిగాం కదా, ఇంకెందుకు రావడం ఆడికి, సరే అంటే ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఇంకా పోడు అనమాట. ఆ ఒక్క హాస్పిటల్ తిప్పు, ఇంకెక్కడికి నన్ను చూపించబడలేదు, పుట్టకపోయినా పర్లేదు కానీ ఈ ఒక్క హాస్పిటల్ తిరిగి మనం ఆఫ్ చేద్దాం అనే డెసిషన్కి వచ్చామన్నమాట. పూర్తిగా డెసిషన్ తీసుకొని వచ్చాము. ఇక్కడికి వచ్చినాక అట్లాగా మేడం గారితో మాట్లాడిన తర్వాత, మీకేం కాదమ్మా, మీకు పర్లేదు, కౌన్సిలింగ్ ఇస్తారు, మీకేం ఇబ్బంది లేదు చెప్పినాక వినుకున్నాము. ఒక సంవత్సరం అయింది, సెటరేట్ చేస్తా ఉన్నాము. బాడీ ఇంకా అమ్మాయికి అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్ అనమాట. 2 months వస్తే 3 months, 4 months, 5 months వచ్చిందంటే 10 days, 15 days అంటే బ్లీడింగ్. ఇంకా ఆ బాధలు వేరే అనమాట, ఇంట్లో చెప్పుకోలేని బాధలు అనమాట అవి. ఆ విధంగా ఉన్నప్పుడు ఒకసారి వచ్చాం మళ్ళీ, మేడం బ్లీడింగ్ ఎక్కువైపోతుంది మాకు, ఈ విధంగా సరేలే మేడం అంటే అప్పుడు మేడం గారు చెప్పారనమాట, పెరుగు తోడేసాం మీకు, ఇప్పుడు మీకు సక్సెస్ అయ్యేదానికి కొన్ని రోజులు మాత్రమే ఉంది అని చెప్పినాక ఇంకా మేడం ముందర ఇద్దరం వెయిట్ చేసామన్నమాట. అంటే బాడీ సెటరేట్ అయిపోయింది అనమాట. వెయిట్ 2 kg తగ్గింది. ఇంకా అన్నీ సెటరేట్ అయిన తర్వాత ఇంకా ట్యాబ్లెట్స్ పెట్టారు మామూలుగా, అంటే పీరియడ్స్ అంటే ఎక్సర్సైజ్ పెరిగేదానికి. ఇంకో 2 months, 3 monthsలో నీకు సెటరేట్ అయిపోద్దమ్మా, నీకు ఇబ్బంది లేదు, నీకు పిల్లలు ఎవరినైనా నీకు ఇస్తాను, నీకు ఇబ్బంది లేదు అని చెప్పినాక చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. ఈ అమ్మాయి ఎక్సర్సైజులు చేయమంటే ఏదో ఒక అరగంట చేసేది, గమ్మునైపోయేది. ఈ మామూలుగా అంటే ఎక్సర్సైజులతో పాటు డైట్స్ అన్నీ వీటిలో కూడా ఒకరోజు తీసుకుంటే ఒకరోజు మర్చిపోవడం, ఒకరోజు ఇది చేయడం, అట్లా చేస్తామంటే ఇట్లా చేస్తే కుదరదు, ఇంక నీ ఇష్టము, నేనైతే తీసుకెళ్ళి చూపించగలిగామని మాత్రమే అని చెప్పి రోజు గట్టి వార్నింగ్ ఇచ్చేదనమాట. సరే ఇంత వార్నింగ్ ఇచ్చినా కానీ వాళ్ళు తప్పదనమాట. లేడీస్ మనస్తత్వం అనేది ఇద్దరు కోఆర్డినేషన్ బట్టి ఉంటుంది. సరే అని చెప్పి అట్లా అయిపోయాము. తర్వాత 1 monthలో ఎక్సర్సైజ్ పెరగలేదని చెప్పేసి మేడం గారు ట్యాబ్లెట్ పెట్టున్నారు. డే బై డే వస్తూ ఉన్నాం హాస్పిటల్కి. నేను రాలేకపోయినా కానీ అమ్మాయి వచ్చి అప్పుడు ఇంట్రెస్ట్ కలిగిందనమాట. డే బై డే నేను పోతాను, నువ్వు రాబోలే, నేనే పోతా హాస్పిటల్కి అని చెప్పి
అమ్మాయి వచ్చి చూపించుకొని వచ్చేది. ఏదో ఒకరోజు ఎక్సర్సైజ్ విరగలేదని చెప్పి ఇంట్లో ఏడ్చుకుంటా ఉంది. మనం ఏంటంటే ఆఫీస్కి వెళ్ళేసి వచ్చినాక చూసుకొని ఏమ్మా ఎట్టున్నావు ఏంటంటే ఏం లేదు మామూలుగా ఉంది. హాస్పిటల్ ఏం చెప్పారు, బాగానే ఉంది, కొద్దిగా పెరగలేదంట, అంతేనంట, అది బాగానే ఉంది, ఈ మంత్కి రెడీ అయిపోద్దంట, అది ఇది అని చెప్పి చెప్తాను. సరే అని చెప్పి ఓకే అయిపోయింది. నెక్స్ట్ మంత్ మళ్ళీ వచ్చాము. ఇంకంతే, మేడం గారు మీకు సక్సెస్ అయిపోద్దమ్మా, ఈ మంత్ మీకు ఇబ్బంది లేదు అని చెప్పినాక మేమైతే కాన్ఫిడెన్స్గా ఉన్నాం అనమాట. ఈ అమ్మాయి నాకు తెలియదు 4:30కి లేసేది, 6 వరకు చేసేది ఎక్సర్సైజ్. నేను ఎదురుపోయి లేచేలేకే చెమటలు పట్టి ఉండేది. ఏందమ్మా ఎట్టున్నావు అంటే ఎక్సర్సైజ్ చేశాను ఇప్పుడు దాకా అనేది. ఇంకంతే, నెక్స్ట్ మంత్లో ఎక్సర్సైజ్ బాగా పెరిగింది. మేడం గారు వచ్చి చెప్పినారు, అమ్మా మీ ఎక్సర్సైజ్ బాగుంది, మీకు ఇబ్బంది లేదు, సక్సెస్ అయిపోతారు అని చెప్పినాక ఆ మంత్లోనే సక్సెస్ అయింది. మేడం గారు బాగా చేశారు. మేడం గారు చెప్పినట్టు అన్నీ నేర్చుకుని ఇక్కడ చెప్పిన ప్రతిదీ కూడా మన వంతు కనీసం మొత్తం చెప్తే సగం చేసినా కానీ మన సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుందని నమ్మకంతోనే చేయాలి. ఆ విధంగా చేస్తే మనకు సక్సెస్. మా పాప ఇప్పుడు 3rd ఇయర్ పాప, ఇప్పుడు 3rd ఇయర్. ఇంకా ఈ వర్షాలలో కొద్దిగా లేట్ అయింది, అమ్మాయి వస్తూ ఉంది, పాప ఏమో హాస్పిటల్కి రావాలి మేము కూడా. అంటే సెకండ్ బేబీ కోసం మేము రెడీ అయ్యి వస్తున్నాం మళ్ళీ లాస్ట్ వీక్ నుంచి వస్తున్నాము సెకండ్ బేబీ కోసం. పాప గురించి ఒకసారి చెప్పండి, మీరు ప్రెగ్నెన్సీలో ఎట్లా ఎఫెక్ట్? దీంట్లో మేడం గారు చెప్పిన కౌన్సిలింగ్లో పెద్ద హైలైట్ అంతేందంటే నేను గ్రహించిన హైలైట్ అది, నాకు హైలైట్ అది, ఇంకా మిగతా వేరే విషయం అయితే ఏం కానీ 6 మంత్ అప్పుడు టాక్ టు బేబీ అని ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. బేబీతో మనం మాట్లాడచ్చు అనమాట. బేబీ కడుపులో ఉండగానే మనం ఏ విధంగా మాట్లాడితే మనకి ఏ విధంగా రెస్పాండ్ అవుద్దో అప్పుడ 6 మంత్ నుంచే రెస్పాండ్ అవుద్ది అనమాట. అట్లే మాట్లాడుతూ ఉండేది, ఏమ్మా ఊదిన్నావా అన్నా కానీ కడుపులోనే అట్టిడి తిరిగేది అనమాట. నేను వచ్చానంటే ఒక అలజడి అనమాట. అప్పుడు దాకా వాళ్ళ అమ్మ కడుపులో గమ్ముగా ఉన్న బిడ్డ నేను వచ్చి కాలు చేతులు కడుక్కొని ఇంట్లోకి వస్తే స్టార్ట్ అయ్యేదనమాట. అంటే తిరగడం స్టార్ట్ అయ్యేదనమాట, అటు ఇటు తిరగడం. ఏమయ్యా ఇప్పుడు దాకా గమ్ముగా ఉంది మీ బిడ్డ, ఇప్పుడు నువ్వు వచ్చేలాగే తిరుగుతూ ఉంది, నాకు ఆ పక్క ఈ పక్క అసలు అని చెప్పి కూర్చోలేకపోయేది అనమాట. 7th మంత్లో కూడా అంతే. అట మేము 7th మంత్లో బాగా మాట్లాడేది అనమాట. 8th మంత్ అట్లాగే డైలీగా మాట్లాడుకునేది, మీకు మంచిగా చదవాలి, మంచిగా ఎదగాలి, మంచిగా జీవితంలో మంచిగా బాగా ఎదగాలి, నువ్వు ఎవరి చేత మాట అనిపించుకోకూడదు, సమాజంలో బాగుండాలి, నీకు వంతు ఒక ఉపయోగపడాలి అనేది మాటలు చెప్తూ వస్తూ ఉన్నాము. కానీ ఇప్పుడు అది వచ్చినాక ప్రతిదీ పట్లగరిగా మాకు అట్ట కనిపిస్తుంది అనమాట. ఒక్కరోజు చెప్పు మారం చేసినా నాన్న అరవకూడదు, ఈడ మనం గమ్ముగా ఉండాలి అంటే కామ్ అయిపోద్ది అనమాట. అంత మారం చేస్తేనే కానీ పిల్లలతో ఆడుతూ ఉన్నా కానీ నాన్న ఎక్కువ చెప్పు ఆడుకోకూడదు, 10 నిమిషాలు వచ్చేయాలంటే 10 నిమిషాల్లో టైం తెలియదు అనమాట, 2 సేపు ఉండేసి వచ్చేస్తుంది అనమాట. సో అట్లాగా మనం టాయిలెట్ ప్రాక్టీస్ ఏంటంటే పాప డెలివరీ అయినాక 6th మంత్ అప్పుడు 7th మంత్ అన్నప్పుడు మామూలుగా కింద అది బెడ్షీట్ మీద యూరిన్ పోస్తారు కదా, యూరిన్ పోసినప్పుడు చెప్పేదనమాట, నాన్న నీకు ఫాస్ట్ వస్తే చెప్పమ్మా, దీని బెడ్ పద్దాకా పోయకూడదు, బెడ్ ఖరాబ్ అయిపోద్ది, ఎక్కువ ఖరాబ్ అయిపోయినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు ఈ విధంగా ఇదైపోద్ది, ఇట్లా ఉన్నప్పుడు ఉతకటానికి కష్టం కదా అని చెప్పి అప్పుడే చెప్పినప్పుడు పాప ఏం చేస్తుందంటే యూరిన్ వస్తుందంటే అదొక అలజడి అనమాట. నానా పాస్ వస్తున్నాయి అంటే ఆయన పట్టుకుంటే కింద పట్టుకోగానే కింద పోయేస్తుంది అనమాట. సో ఆ విధంగా మన టాక్ టు టాక్ బేబీలో ప్రతిదీ కూడా మనం ఎట్లా చెప్పుకుంటే మన బిడ్డని మనమే తయారు చేసుకునే విధంగా టాక్ టు బేబీలో మనం చేసుకోవచ్చు అనమాట. తర్వాత బాబు ఇప్పుడు డైలీగా యూరిన్ కానీ మోషన్ కానీ ఇంకా బయటే, లోపల అసలు సాధ్యం వరకు పోయేదు. ఒకవేళ నిద్రలో నిద్రపోతే తప్ప సాధ్యం వరకు యూరిన్ మోషన్ అయితే బయటకే వచ్చి కూర్చుంటది అనమాట. అమ్మా అంటది అంటే అర్థమైపోద్ది అనమాట, 1 or 2. సో మనం అర్థం చేసుకొని
బయటకు కానీ కూర్చోబెడితే ఆటోమేటిక్గా బయటకు వచ్చి కూర్చునేస్తుంది అనమాట. చాలా ఓకే, థ్యాంక్ యూ మేడం.